యాక్చువల్ గా చెప్పాలంటే ఈ టైంకి మనం అఖండ 2 తాండవం గురించి రివ్యూ చేసుకోవాలి. కానీ లాస్ట్ మినిట్ లో సినిమా పోస్ట్ పోన్ అవడంతో అసలు ఈ సినిమాకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అందులోనూ హ్యాట్రిక్ సిట్ ఇచ్చిన బాలయ్య బోయపాట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి ఫస్ట్ టైం బాలకృష్ణ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న టైంలో ఇలాంటి పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయి, ఈ కారణాలు ఏంటో కొంచెం విశ్లేషించుకుందాం. దూకుడు లాంటి సూపర్ డూపర్ హిట్ తో మహేష్ కి అత్యంత సన్నిహితులైపోయారు ఈ ప్రొడ్యూసర్స్. అందుకే మహేష్ సుకుమార్ తో తీసిన వన్ నేనొక్కడే గాని, దూకుడు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేస్తూ వస్తున్న ఆగడు గాని ఇదే ప్రొడ్యూసర్స్ కి ఇచ్చాడు మహేష్. ఇవి భారీ చిత్రాలు కావడంతో ఈ నిర్మాతలు ఎరోస్ ఇంటర్నేషనల్ అనే కార్పొరేట్ సినీ నిర్మాణ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థతో పార్ట్నర్షిప్ లోకి వెళ్లారు. వన్ నేనొక్కడే ఆగడు రెండు ఫ్లాప్ కావడంతో భారీగా నష్టాలు వచ్చాయి ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి. వాళ్ళు ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం 28 కోట్ల వరకు 14 రీల్స్ వాళ్ళు ఎరోస్ వాళ్ళకి చెల్లించాల్సి ఉంది. కానీ 14 రీల్స్ వాళ్ళు ఆ బాకీ తీర్చలేదు. ఈ ఇష్యూ ఇలా నడుస్తుండగా మహేష్ బాబు ఎరోస్ వాళ్ళకి నష్టం వచ్చిందన్న కారణంతో తన సినిమా శ్రీమంతుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి కొంతవరకు వాళ్ళని ఆదుకున్నాడు. 14 రీల్స్ వాళ్ళు మాత్రం ఎరో సంస్థకి రేపిస్తాం మాపిస్తామని చెప్తూ కబుర్లు చెప్తూ వస్తున్నారు. ఇదంతా 2014 నుండి నడుస్తుంటే 2019 నుండి 14% యాన్యువల్ ఇంట్రెస్ట్ పడుతూ వస్తుంది అసలు మీద. దాంతో 14 రీల్స్ వాళ్ళు ఎరోస్ వాళ్ళకి చెల్లించాల్సిన సొమ్ము తడిసి మోపుడైంది. 14 రీల్స్ వాళ్ళు మళ్ళీ మహేష్ తో సర్కారు వారి పాట అనే సినిమా తీశారు. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఎరో సంస్థ కేసు వేద్దాం అనుకుంది కానీ మహేష్ బాబు శ్రీమంతుడితో వాళ్ళకి చేసిన హెల్ప్ ని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాకి ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి ఆగిపోయారు. అయినా 14 రీల్స్ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిన్న అంటే 4th డిసెంబర్ రోజు మద్రాస్ హైకోర్టులో పకడ్బందీగా కేసు వేసి తమ బాకీ తీరే వరకు అఖండ 2 సినిమా రిలీజ్ అవ్వకుండా స్టే తెచ్చుకుంది ఎరోస్ సంస్థ. ఈ 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ ఎలా సాఫ్ట్ గా కనిపిస్తారు కానీ మొదటి నుంచి వీళ్ళు హిట్స్ కోసం పేరు కోసం అడ్డదారులు తొక్కుతూ వస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. దూకుడు సినిమా సూపర్ హిట్ అనేది ఎవరు కాదనలేని విషయం. అందరూ ప్రేక్షకులు దాన్ని చూసి ఎంజాయ్ చేశారు. అందులో మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ ఈ ప్రొడ్యూసర్స్ దూకుడు మగధీర రికార్డ్స్ బ్రేక్ చేసిందని ఫేక్ పోస్టర్స్ తో ఇంటర్వ్యూస్ తో రికార్డ్స్ వివాదాన్ని రేపడమే కాకుండా మహేష్ అండ్ మెగా ఫ్యాన్స్ మధ్యన గొడవలకు కారణమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబుని మెగా ఫ్యాన్స్ కి దూరం చేసింది వీళ్ళే. అదే మత్తులో వీళ్ళు వన్ నేనొక్కడినే ఆగడు లాంటి సినిమాలు అప్పటి బడ్జెట్ లెక్కలకి ఎక్కడ పొంతన లేకుండా తీసి భారీగా నష్టపోయారు. లక్కీగా వీళ్ళకి లెజెండ్ లాంటి సినిమా పడటం కొంతవరకు ఓరటనిచ్చిన నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేదని మాత్రం చెప్పాలి. అయినా వీళ్ళలో ఏ మాత్రం మార్పు రాలేదు. సర్కారు వారి పాట సినిమా హిట్ కాదు అని అందరికీ తెలిసిన పోస్టర్స్ మీద మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ అని ప్రింట్ చేసి ఇంకా బ్యాడ్ అయిపోయారు. వీళ్ళ అత్యాస అడ్డదారిలో వెళ్లే విధానం ఈ రోజు అఖండ పోస్ట్ పోన్మెంట్ రూపంలో పాపం నందమూరి ఫ్యాన్స్ కి తగులుకుంది. ఏ బిజినెస్ తీసుకున్నా సరే అందులో షో ఆఫ్లు అన్ని వేళలో పనికిరావు. హంబుల్ బిగినింగ్స్, ఆర్గానిక్ గ్రోత్, వాల్యూస్ కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. లేదంటే ఇలాంటి సమస్యల్లో చిక్కునే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సమస్య త్వరగా సాల్వ్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి బాలయ్య ఫ్యాన్స్ కి సినిమా అభిమానులకి మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని కోరుకుందాం.